డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ జియా ఒక హోటల్ రూమ్లోకి రావడం చూస్తాము. బాత్ టబ్లో మన హీరో జిన్ కూర్చొని ఉంటాడు. ఒక్క క్షణం జియాని చూసి నువ్వు ఎవరివి అని అడుగుతాడు. జియా నేను నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అని చెప్తుంది. అప్పుడు జియా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. తన అమ్మ జియా కాళ్ళ మీద పడి ఈరోజు జిన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటేనే నీ తమ్ముడిని కాపాడుకోగలవు, నీ తమ్ముడి కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని ఏడుస్తుంది. జియాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అమ్మ అతను జైలు నుంచి బయటికి తీసుకుని రావాలంటే నేను జిన్ని పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది. అమ్మ కూడా అవునమ్మా, ప్లీజ్ నా కోసం ఈ పని చేసేయి, ఇదిగో రూమ్ నంబర్, ఇక్కడే అతను ఉన్నాడు, నువ్వు ఎలాగైనా ఈరోజు ఒక రాత్రి అతనితో ఉండి రేపు పెళ్లి చేసుకుని వచ్చేసేయని చెప్తుంది. తమ్ముని కాపాడుకోవడానికి వేరే దారి లేక జియా రూమ్లోకి వస్తుంది. లోపలున్న జిన్ను షాక్ అయి ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయివా అని అడుగుతాడు. జియా కూడా అవును నేనే ఆ అమ్మాయిని అని అంటుంది. వెంటనే జిన్ తన చేయి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కుంటాడు. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయివా, నాకు అర్థం కావడం లేదు, ఒకవేళ తనకి నేను నచ్చానా అందుకే ఇలా చెప్తుందా అని ఆలోచిస్తాడు. జియా మీరు మిస్టర్ జిన్నేనా అని అడుగుతుంది. జిన్ను నా ఇంటి పేరు జిన్ను, నీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతాడు. జియా కంగారుగా సరే ఇప్పుడు మీతో మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను అని లేవబోతూ ఉంటుంది. జిన్ను ఒక్క నిమిషం ఉండు, నేను అడిగేదానికి జవాబు చెప్పు, నేను నీకు నిజంగా నచ్చానా అని అడుగుతాడు. జియా లేచి నిలబడగానే జిన్ ఎవరో తనకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా తెలుసుకుంటాడు. ఇంక కూడా ఎక్కువై తట్టుకోలేకపోతూ ఉంటాడు. జియా నేను రెడీగా ఉన్నాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి జిన్నికి ఫస్ట్ కిస్ ఇస్తుంది. జిన్నికి అది లైఫ్లో ఫస్ట్ కిస్ కావడం వల్ల షాక్ అవుతూ ఉంటాడు. ఇక జిన్ తనని వెనక్కి నెట్టి ఏంటిది అని అడిగితే జియా తన దగ్గరికి తీసుకోగానే ఇద్దరు ఇంటిమేట్గా అవుతారు. సరిగ్గా అప్పుడే అసలైన విల్లన్ అతని అమ్మ కూడా అదే హోటల్కి వస్తారు. నిజానికి మన జియా ఉండాల్సింది ఈ విల్లన్ రూమ్లో, కానీ పొరపాటున రూమ్ మారి మన హీరో జిన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. విల్లన్ తన అమ్మతో ఎలాగైనా ఆ జియాని నేను పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. దానికి తన అమ్మ ఈరోజు నైట్ ఇద్దరు కలిసి ఉండండి, రేపు పెళ్లి చేసుకోండి, ఆల్రెడీ తనతో చెప్పేశాను నిన్ను పెళ్లి చేసుకుంటేనే నీ తమ్ముడి మీద ఉన్న కేసు వాపస్ తీసుకుంటానని అని చెప్తుంది. వాళ్ళు కరెక్ట్గా రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ జియా ఉండదు. ఎక్కడికి వెళ్ళింది, పారిపోయిందా ఏంటి అని వెతుక్కుంటూ వెళ్ళి కరెక్ట్గా మన హీరో జిన్ రూమ్ డోరు గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తారు. లోపల జిన్ను జియాలు ఇంటిమేట్గా ఉన్న టైంలో డోర్ సౌండ్ వినపడుతుంది. జియా భయపడి ఎవరో వచ్చారు అని అంటుంది. జిన్ను ఒక్క నిమిషం ఉండు, ఎవరో చూసేస్తాను అని వెళ్తాడు. జియా సిగ్గుపడుతూ బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది. జిన్ను డోర్ తీయగానే విల్లన్ అండ్ అతని అమ్మ లోపలికి తొంగి చూస్తూ మా అమ్మాయి మిస్ అయింది, లోపలుందేమో చూస్తామని అంటారు. జిన్ను కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి వస్తారు, ఇది నా పర్సనల్, లోపలికి రావడానికి వీల్లేదు అని అరుస్తాడు. వాళ్ళు తను ఖచ్చితంగా లోపలే ఉంది, ఒక్కసారి చూడనివ్వు అని నెట్టబోతే జిన్ను మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదంటే పోలీసులని పిలవమంటారా అని బెదిరిస్తాడు. పోలీసుల మాట వినగానే విల్లన్ అతని అమ్మ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక జిన్ను మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చి ఎవరో వాళ్ళ పెళ్లి కూతురి కోసం వచ్చారు, సరే నా పెళ్లి కూతురు ఇక్కడే ఉందిగా నెక్స్ట్ రౌండ్కి వెళ్దామా అంటూ జియాకి క్యూట్గా కిస్ చేసి మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఇక నెక్స్ట్ డే జియా నిద్ర లేచి అంతా సజావుగా జరిగిపోయింది, ఇప్పుడు నా తమ్ముడిని రిలీజ్ చేసేస్తారు అని అనుకుంటుంది. అప్పుడే తన అమ్మ ఫోన్ చేసి ఏమైంది, అంతా ఓకేనా, జిన్తోనే ఉన్నావా, నీకు జిన్ నచ్చాడా అని అడుగుతుంది. జియా మనసులో అతను కొంచెం వైల్డ్గా ఉన్నాడు అని అనుకుంటూ బయటికి అంతా ఓకే అమ్మ, తొందరగా వెళ్ళి తమ్ముడిని తీసుకొద్దామని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అంతలో జిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు. జియా మనం తొందరగా వెళ్ళి మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందామా అని అడుగుతుంది. జిన్ను షాక్ అయి మ్యారేజా, అప్పుడేనా అని ఆలోచించిన ఇద్దరూ కలిసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ప్రొసీజర్ అంతా ఫినిష్ చేసుకుంటారు. పెళ్లి సర్టిఫికేట్ పట్టుకుని జియా చాలా హ్యాపీగా ఉంటుంది. తమ్ముడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని సంబరపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడ డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు వచ్చి ఆగుతాయి. పెద్ద పెద్ద లాయర్లు బాడీ గార్డ్స్ దిగి జిన్నికి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. జియా షాక్ అయి వీళ్ళంతా ఎవరు, మిమ్మల్ని చూడడానికి వచ్చారా అని అడుగుతుంది. వాళ్ళు వచ్చి జిన్ గారు
టాప్ లాయర్ జిన్ మీరే కదా అని పలకరిస్తారు. అప్పుడే జియా అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావు, పెళ్లి సర్టిఫికేట్ వచ్చేసిందా, తొందరగా పోలీస్ స్టేషన్కి రా, తమ్ముడిని బయటికి తీసుకుని రావాలి అని అరుస్తుంది. జియా కంగారుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నేను వెళ్తాను అని అంటుంది. జిన్ నేను నిన్ను డ్రాప్ చేయమంటావా అని అడుగుతాడు. జియా వద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఒక చిన్న స్కూటీ వేసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. జిన్ తను వెళ్తూ ఉంటే చూస్తూ ఉండిపోతాడు. ఇక జిన్ను పెళ్లి బుక్ పట్టుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి సార్ ఏమైంది అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతాడు. జిన్ను ఏం లేదు, ఒక కేస్ మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పద అని చెప్తాడు. నైట్ జియాతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ తను చాలా హ్యాపీగా ఉంటాడు. అంతలో జిన్ను ఫ్రెండ్ వచ్చి ఏంట్రా నైట్ ఇంటికి రాలేదు, హోటల్లో ఏ అమ్మాయితో ఉన్నావని అడుగుతాడు. దానికి జిన్ అవును నైట్ అంతా నా వైఫ్తోనే ఉన్నాను, నాకు పెళ్ళైపోయింది చూడు అని రిజిస్ట్రేషన్ బుక్ చూపిస్తాడు. ఫ్రెండ్ షాక్ అయ్యి జిన్ జియా గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఉంటాడు. అదే టైంలో ఇక్కడ జియా పోలీస్ స్టేషన్కి వస్తుంది. అక్కడ తన తమ్ముడు కూర్చొని ఉంటాడు. అమ్మ ఏడుస్తూ ఏమైందిరా, ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. తమ్ముడు సారీ అక్క, నువ్వు పెళ్లి చేసుకునే వయసులో కూడా పార్ట్ టైం పనులు చేస్తూ కష్టపడుతున్నావు, నీ భారాన్ని తగ్గిద్దామని తెలియక ఒకరి మీద బైక్ని ఎక్కించేశాను అని బాధపడతాడు. అమ్మ కన్నీళ్లతో వాళ్ళు కేసు వాపస్ తీసుకోమంటే మీ అక్కని పెళ్లి చేసుకోమంటున్నారా అని అంటుంది. తమ్ముడు కోపంగా అక్క నువ్వు అమ్మ మాటలు వినొద్దు, నేను తొందరలోనే బయటికి వచ్చేస్తాను, నా గురించి బెంగ పెట్టుకోకు అని చెప్తాడు. జియా మాత్రం ఎలాగైనా తమ్ముడిని కాపాడుకోవాలని ఆల్రెడీ జిన్తో పెళ్లి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి కేసు వాపస్ తీసుకుంటారని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడికి అసలైన విల్లను తన అమ్మ వస్తారు. తనని చూసిన వెంటనే జియా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయితే నిన్న నైట్ నేనున్నది ఎవరితో అని షాక్ అవుతుంది. ఆ విల్లన్ రౌడీలాగా నిన్న నైట్ నీకోసం వెయిట్ చేసి విసిగిపోయానని అరుస్తాడు. అమ్మ కన్ఫ్యూజ్ అవుతూ ఇప్పుడే కదా జియా పెళ్లి రిజిస్టర్ చేసుకున్నానని చెప్పింది, మరి వీడేంటి ఇలా అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. విల్లన్ జియా చేయి పట్టుకుని ఈడ్చుకెళ్ళబోతూ ఉంటే జియా భయంతో వణికిపోతుంది. సరిగ్గా అదే టైంకి లాయర్ జిన్ తన ఫ్రెండ్తో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తాడు. విల్లన్ జియాని కిందకి నెట్టేబోతూ ఉంటే మన హీరో జిన్ కరెక్ట్గా వచ్చి తనని పట్టుకుంటాడు. జియా చూస్తూ ఈయనే కదా నిన్న నైట్ నాతో ఉంది, అయ్యో నేను తెలియక ఇంత పెద్ద లగ్జరీ లాయర్ని పెళ్లి చేసుకున్నానా అని భయపడిపోతూ ఉంటుంది. విల్లన్ వచ్చి జియా చేయి పట్టుకోబోతే హీరో జిన్ అతని చేయి పట్టుకుని నెట్టేస్తాడు. హీరో అసిస్టెంట్ వచ్చి విల్లన్ని బెదిరించడంతో అతను భయపడి వెనక్కి తగ్గుతాడు. హీరో జియా వైపు చూస్తూ అసలు నిజం చెప్పబోతూ ఉంటే అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని భయపడి జియా తన్ని వెనక్కి నెట్టేస్తుంది. అలా కంగారుగా సారీ అండి, నాకు మీరెవరో తెలీదు, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి తన అమ్మ చేయి పట్టుకుని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతుంది. హీరో జిన్ షాక్ అయి నిలబడిపోతాడు. జియా బిహేవియర్ తనకి ఏమీ కూడా అర్థం కాదు. అమ్మని ఇంటికి పంపించేసిన తర్వాత హీరో జిన్ వచ్చి జియాని పక్కకి తీసుకెళ్తాడు. జియా తలదించుకొని సారీ, నేను పొరపాటున రాంగ్ రూమ్లోకి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసేసుకున్నాను అని నిజం చెప్తుంది. దానికి జిన్ అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది ఆ విల్లన్ గార్డ్నా అని అడుగుతాడు. జియా కూడా అవునన్నట్టుగా తల ఊపుతుంది. జిన్ గుండె ముక్కలవుతుంది. తనని ప్రేమించాననుకున్న అమ్మాయి ఇలా అనడంతో బాధపడుతూ ఉంటాడు. జియా ధైర్యం తెచ్చుకొని నేనొక మామూలు అమ్మాయిని, మీరేమో చాలా రిచ్, మనమిద్దరం కలిసి ఉండడం సరికాదు, మీకు టైం ఉంటే పదండి, ఇప్పుడే వెళ్ళి డివోర్స్ తీసేసుకుందామని చెప్తుంది. జిన్ అప్సెట్ అయ్యి నా దగ్గర డివోర్స్ తీసుకోవడానికి టైం లేదు అని కోపంగా అంటాడు. జియా మరి ఎప్పుడు టైం ఉందో చెప్పండి, నేను వెయిట్ చేస్తాను అని అడుగుతుంది. జిన్ను బాధగా ఏంటి నువ్వు ఆ విల్లన్ని అంతగా లవ్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. అంతలో బయట నుంచి విల్లన్ గట్టిగా అరుస్తూ జియా బయటికి రా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ తమ్ముడి లైఫ్ని నాశనం చేసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. జియా భయంతో జిన్ నోరు మూసి ఇద్దరూ సైలెంట్గా నిలబడిపోతారు. విల్లన్ బెదిరించి వెళ్ళిపోయాక హీరో జియాని అడుగుతాడు, అంటే ఆ విల్లన్ నిన్ను బలవంతం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా, నువ్వు తనని లవ్ చేయడం లేదా అని అడుగుతాడు. దానికి జియా నేను తనని అస్సలు లవ్ చేయడం లేదు, నా తమ్ముడిని జైలు నుంచి కాపాడుకోవడం కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని నిజం చెప్తుంది.
జిన్ను వెంటనే ఎలాగైతే ఏంటి, నువ్వు నీకు నచ్చని పర్సన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ తమ్ముడి కేసు నేను చూసుకుంటాను, అతన్ని గెలిపించి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది అని అంటాడు. జియా హ్యాపీగా నువ్వు చేయగలవా అని అడుగుతుంది. దానికి జిన్ ఏదైనా సరే ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తానని చెప్పగానే జియా హ్యాపీగా తట్టుకోలేక జిన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. జిన్ కూడా తనని అంతే టైట్గా హక్ చేసుకుంటాడు. జియా వెంటనే సారీ అని చెప్పి వెనక్కి జరిగిపోతుంది. నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు కదా అని అడుగుతుంది. జిన్ అలాంటిదేం లేదు, ముందు మనమిద్దరం వీచాట్లో యాడ్ అవుతాం, రేపు నా లా ఫామ్కి వచ్చేసి అంతా డీటెయిల్డ్గా మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. జియా తన ఇంటికి వెళ్ళగానే అమ్మ కంగారుగా, ఏమైందమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు, జిన్తో పెళ్ళైపోయిందని చెప్పావు, తర్వాత చూస్తే అలా జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. దానికి జియా, అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వు, అంతా నేనే సరిచేస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళాక జియాకి జిన్ను గుర్తుకొస్తూ ఉంటాడు. తనకి ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నందుకు తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది. వెంటనే జిన్నికి ఒక మెసేజ్ చేస్తుంది. మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి గిఫ్ట్ అంటే ఇష్టమని పంపి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. జిన్ అప్పుడే బాత్ చేసి బయటికి వచ్చి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి, రేపటి నా అపాయింట్మెంట్లు మీటింగ్లు అన్నిటినీ క్యాన్సిల్ చేసే, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్తాడు. అసిస్టెంట్ భయపడుతూ, సార్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి సార్, క్యాన్సిల్ చేస్తే పెద్ద లాస్ వస్తుంది అని మొత్తుకున్నా జిన్ వినిపించుకోకుండా ఎంత లాస్ అయినా పర్వాలేదు, క్యాన్సిల్ చేసే అని ఫోన్ కట్ చేసేస్తాడు. జిన్ ఇక ప్రశాంతంగా వాటర్ తాగుతూ ఉండగా జియా నుంచి మెసేజ్ వస్తుంది. జిన్ హ్యాపీగా ఒక క్వశ్చన్ మార్క్ని రిప్లైగా ఇస్తాడు. జియా కన్ఫ్యూజ్ అవుతూ, ఏంటి క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఏం గిఫ్ట్ కావాలని అడుగుతున్నా కదా, ప్లీజ్ చెప్పండి, నా తమ్ముడి కేసు చూసుకుంటున్నాడు కదా, మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని మళ్ళీ మెసేజ్ చేస్తుంది. జిన్ను నవ్వుకుని మనసులో, నాకేమిష్టమో నీకు తెలీదా అని రిప్లై ఇస్తాడు. జియా పిచ్చిదాల్లాగా మొహం పెట్టి, మీతో పరిచయమై 2 రోజులే అయింది, మీకేమిష్టమో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే గొనుక్కుంటూ ఉంటుంది. జిన్ను ఫైల్స్ చూసుకుంటూ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతకీ రిప్లై రాకపోవడంతో తను నిద్రపోయిందో ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. సడన్గా డోర్ తట్టిన సౌండ్ అవుతుంది. డోర్ తీసి చూస్తే అక్కడ జియా నిలబడి ఉంటుంది. జిన్ను తనని చూసి, నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి జియా, మీకు గిఫ్ట్ కొందామని వచ్చాను, ఏం కావాలో సరిగ్గా చెప్పలేదు కదా, అందుకే అడగడానికి వచ్చాను అని అంటుంది. జిన్ తనని లోపలికి రమ్మని పిలిచి ఒక్కసారిగా జియాని దగ్గరగా లాక్కొని హక్ చేసుకుంటాడు. జియా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. జిన్ తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, నాకు కావాల్సిన గిఫ్ట్ నువ్వే, నాకు ఇష్టమైన గిఫ్ట్ కూడా నువ్వే అయ్యుండి నువ్వే నా దగ్గరికి వచ్చేసావు అని చెప్పి తనని డీప్గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ చాలా ఇంటిమేట్ అవుతారు. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా జిన్నికి వచ్చిన కళ. జిన్ను ఉలికి పడి లేచి, ఆహా, నాకెందుకు ఇలాంటి కళలు వస్తున్నాయి అని అనుకుంటూ, ఏదైతేనేం తన గురించే కదా కళ అని సిగ్గుపడుతూ ఆఫీస్కి రెడీ అవుతాడు. జియా జిన్ని కలవడానికి అతని ఆఫీస్కి వెళ్తుంది. అంత పెద్ద ఆఫీస్ చూసి జియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, నేను లాయర్ జిన్ని కలవాలి అని అడుగుతుంది. అపాయింట్మెంట్ ఉందో లేదో కనుక్కొని తనని లోపలికి పంపించబోతూ ఉండగా అక్కడికి లీజీ అనే అమ్మాయి వస్తుంది. లీజీ ఇంకెవరో కాదు, జియాకి సొంత కజిన్ సిస్టరు. లీజీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. దానికి జియా, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా అని షాక్ అవుతుంది. లీజీ పొగరుగా, అవును, నేను ఇక్కడ లాయర్ని, నువ్వు ఇక్కడికి నీ తమ్ముడి కేసు విషయమై వచ్చావా, నా కాళ్ళ మీద పడి ఏడ్చినా నేను ఆ కేసు తీసుకోనని చెప్పాను కదా, నా ఫీజు నీ తరంలో కట్టలేవు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే పని చూసుకో అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. జియా సైలెంట్గా ఉండిపోతుంది. లీజీ నవ్వుతూ, అసలు నువ్వు ఎవరిని కలవడానికి వచ్చావని అడుగుతుంది. దానికి జియా, నేను లాయర్ జిన్నిని కలవడానికి వచ్చాను, ఆయనే నా కేసు తీసుకుంటానని చెప్పారు అని అంటుంది. లీజీ నవ్వి, పిచ్చిదానా, లాయర్ జిన్ ఎలాంటి కేసులు హ్యాండిల్ చేస్తారో నీకు తెలుసా, ఆయన ఫీజు వింటే నీ గుండె ఆగిపోతుంది, ఆయన కేసు ఫీజు 10 మిలియన్స్, అంత డబ్బు నీ దగ్గర ఉందా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. 10 మిలియన్స్ మాట వినగానే జియా షాక్ అయిపోతుంది. వెంటనే తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో 50,000 కూడా ఉండవు. కంగారులో అమ్మకి మెసేజ్ చేయబోయి, అమ్మ నాకు కొంచెం డబ్బులు కావాలి, అర్జెంటుగా పంపించు అని టైప్ చేసి పొరపాటున అమ్మకి బదులుగా జిన్నుకి మెసేజ్ని పంపించేస్తుంది. జిన్ను కారులో ఆఫీస్కి వస్తూ ఆ మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇస్తాడు. ఈ ఏజ్లో కూడా అమ్మని డబ్బులు అడుగుతున్నావా, ఇది చాలా క్యూట్గా ఉంది అని ఆట పట్టిస్తాడు. లీజీ జియా ఫోన్ లాక్కుని, చూద్దాం నీ అకౌంట్లో ఎంత ఉందో అని ఇన్సల్ట్ చేస్తూ ఉండగా జియా భయపడి, అయ్యో తెలియక మెసేజ్ పంపించేశానా అని కంగారు పడుతూ ఉంటుంది.
ఇటువైపు జిన్ను జియాకి డబ్బులు అవసరం అనుకుని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే 10 మిలియన్స్ డబ్బుని జియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. లీజీ జియా ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జియా అకౌంట్లో కరెక్ట్గా 10 మిలియన్స్ కనిపిస్తాయి. లీజీ కుళ్ళుతో అరుస్తూ 10 మిలియన్సా? నీ అకౌంట్లోకి ఇంత డబ్బులు ఎవరు పంపించారు? నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు అని నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. జియాకి ఏం చెప్పాలో అర్థం కాక నిలబడిపోతుంది. అకౌంట్లో 10 మిలియన్స్ చూసి జియా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యయ్యో, తను నాకు నిజంగానే 10 మిలియన్స్ పంపించాడా? ఎందుకు పంపించాడు? వెంటనే తిరిగి పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అసిస్టెంట్ వచ్చి డోర్ తీసి మేడం రండి లోపలికి అని తీసుకెళ్తూ ఉంటారు. బయట ఉన్న కజిన్ లీజీ కుళ్ళుగా దీనికి అంత డబ్బులు ఎవరు పంపించారు, అసలు వీడికి సపోర్ట్ చేస్తుంది ఎవరు అని గునుక్కుంటూ ఉంటుంది. అంతలో ఆఫీస్లో హడావిడి స్టార్ట్ అవుతుంది. లాయర్ జిన్ వచ్చారు అని అక్కడ పనిచేసే అమ్మాయిలందరూ లైన్లో నిలబడతారు. అందరూ జిన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. లీజీ మనసులో ఈ హ్యాండ్సమ్ క్యూట్ లాయర్ని ఎలాగైనా నా వలలో వేసేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. జిన్ను కార్ దిగి నడుచుకుంటూ వస్తాడు. ఎవరి వైపు కూడా కనీసం కన్ను ఎత్తి కూడా చూడకుండా డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. లీజీ కుళ్ళుతో ఎవరిని కనీసం పలకరించడు. వీడికి ఎలాంటి అమ్మాయి సెట్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే పక్కనున్నోళ్ళు ఆయన అసలు ఏ అమ్మాయిని కనీసం తిరిగి కూడా చూడలేదు అని అంటూ ఉంటారు. లీజీ పొగరుగా చూడండి, తొందరలోనే నేను తనని పెళ్లి చేసుకొని చూపిస్తాను అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అంతలో రిసెప్షనిస్ట్ వచ్చి జిన్ సార్, మీకోసం ఒక అమ్మాయి వచ్చి లోపల వెయిట్ చేస్తుంది అని చెప్తుంది. జిన్ను వెంటనే ఆత్రంగా తన క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడ నిలబడి ఉన్న జియాని చూడగానే జిన్ను మొహం హ్యాపీనెస్తో వెలిగిపోతుంది. జిన్ను వచ్చి చాలాసేపు అయిందా అని అడుగుతాడు. దానికి జియా లేదు, ఇప్పుడే వచ్చాను, మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. మీరు నాకు ఒక 10 మిలియన్స్ పంపించారు కదా, ఎందుకు పంపించారు? నేను ఆ డబ్బుల్ని ఇప్పుడే రిటర్న్ పంపించేస్తున్నాను అని అంటుంది. దానికి జిన్, అది నీ ఖర్చుల కోసం పంపించాను, ఉంచుకో అని అంటాడు. జియా మాత్రం 10 మిలియన్స్ నా ఖర్చుల కోసమా, ఎందుకు అని అంటుంది. దానికి జిన్, నేను నీ హస్బెండ్ని, నీ ఖర్చులకి డబ్బులు ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ కాదా, మర్చిపోయావా అని అంటాడు. జియా మాత్రం నాకు ఎవరి దగ్గర పాకెట్ మనీ తీసుకునే అలవాట్లేదు, అయినా నేను ఫీజు గురించి మీతో మాట్లాడలేదు కదా, నా తమ్ముడి కేసు హ్యాండిల్ చేయడానికి మీరు 10 మిలియన్స్ ఫీజు తీసుకుంటారని విన్నాను అని అంటుంది. జిన్, అవును, నేను మామూలుగా 10 మిలియన్సే తీసుకుంటాను, కానీ నీ దగ్గర ఆ ఫీజు నాకు అవసరం లేదు అని చెప్తాడు. దానికి జియా, మరి మీకేం కావాలి అని అడుగుతుంది. జిన్ను తన వైపు చూస్తూ, నాకు ఈ కేసు ఫ్రీగా చేయాలనిపిస్తుంది, అసలు నీ దగ్గర రూపాయి కూడా తీసుకోనని కూర్చుంటాడు. జియాకి ఆ మాట విని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత జియా తన తమ్ముడి కేస్ డీటెయిల్స్ పేపర్స్ జిన్నుకి ఇస్తుంది. జిన్ను వాటన్నిటిని చూసి, జిన్ను, నీ తమ్ముడు ఫుడ్ డెలివరీ కోసం బైక్ మీద వెళ్ళాడా అని అడుగుతాడు. దానికి జియా, అవును, ఇదిగోండి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజ్ అని చూపిస్తుంది. ఆ వీడియోలో బైక్ మీద ఒక పర్సన్ రావడం, సడన్గా కింద పడిపోవడం క్లియర్గా కనిపిస్తుంది. జిన్ను జాగ్రత్తగా చూసి, నాకు లైట్గా డౌట్ వస్తుంది, ఆ పర్సన్కి అంతకుముందే ఒంట్లో బాగుండలేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఏమాత్రం కదలకుండా ఒకే చోట నిలబడున్నాడు. వీళ్ళు కావాలనే ప్లాన్ చేసి నీ తమ్ముడి మీద ఈ కేసు వేశారు. దీనికి సంబంధించిన ప్రూఫ్లన్నీ నేను కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఈ కేసుని నేను గెలిచి తీరుతాను అని చెప్తాడు. దానికి జియా, మీరు చెప్తుంటే నా తమ్ముడు తొందరలోనే బయటకు వచ్చేస్తాడని నాకు నమ్మకంగా ఉంది అని అంటుంది. జిన్ను, ఏం పర్వాలేదు, నీ తమ్ముడిని బయటికి తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. ఇక జియా వెళ్ళిపోతూ ఉంటే టేబుల్ మీద ఉన్న ఒక బాక్స్ని చూసి ఇదేంటి అని అడుగుతాడు జిన్ను. దానికి తను, అది నీకోసమే, నీకొక గిఫ్ట్ అని అంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక టై ఉంటుంది. అలా జియా, ఇది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు అని అంటుంది. జిన్ను, నువ్వు నా మెడకి వేసి చూడు, ఎలా ఉంటుందో చెప్తానని అంటాడు. జియా, నేనే వెయ్యాలా అని అడుగుతుంది. జిన్ను కూడా అవును, నువ్వే వెయ్యని దగ్గరికి పిలుస్తాడు. జియా సిగ్గుపడుతూ జిన్ దగ్గరికి వెళ్ళి టై కట్టడానికి ట్రై చేస్తుంది, కానీ తనకి టై కట్టడం కూడా రాదు. జియా చూసి, అయ్యో నా వల్ల కాదు, నాకు టై కట్టడం రాదు అని వెనక్కి తగ్గబోతుంది. జిన్ను వెంటనే జియా చేయి పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. జిన్ను జియా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని దగ్గరుండి టై ఎలా కట్టాలో నేర్పిస్తూ ఉంటాడు. ఇద్దరి ఫేస్లు చాలా క్లోజ్గా వచ్చేస్తాయి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఇద్దరు రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతారు. జియా, ఈ గిఫ్ట్ మీకు నచ్చిందా అని అడుగుతుంది.
దానికి జిన్ను నువ్వు నాకు ఏం కొనిచ్చినా నాకు చాలా ఇష్టమని చెప్తాడు. జియా హ్యాపీగా థ్యాంక్ యూ, నా కోసం ఇంత చేస్తున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో, నా తమ్ముడిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్ అని అంటుంది. జిన్ను ముసిముసి నవ్వులతో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా కాదు వేరేలాగా చెప్పాలని జియా లిప్స్ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియా కంగారు పడుతూ వద్దు అని తనని పక్కకి నెట్టేయడానికి ట్రై చేస్తుంది. కానీ జిన్ను వినకుండా జియాని ఎత్తుకుని తీసుకెళ్ళి తన ఆఫీస్ టేబుల్ మీద కూర్చోబెడతాడు. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నిటినీ కిందకి నెట్టేసి ఇద్దరు చాలా రొమాంటిక్గా క్లోజ్ అవుతూ ఉంటారు. ఇద్దరు ఆ రొమాంటిక్ మూమెంట్లో ఉండగా డోర్స్ తెరుచుకుని జిన్ను అసిస్టెంట్ గాడు లోపలికి వచ్చేస్తాడు. షాక్ అయిన అసిస్టెంట్ అయ్యో సారీ సార్ అని వెంటనే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటాడు. జిన్ను కోపంగా రే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ టైంలో ఇంటికి వచ్చావురా అని కేకలు వేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ నవ్వుతూ నేను కళ్ళు మూసుకున్నాను సార్, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. జియా సిగ్గుతో చచ్చిపోతూ నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. జిన్ అసిస్టెంట్ని ఉతికి ఆరేస్తూ ఉంటే వాడు నవ్వుతూ అయ్యో సార్ సిస్టర్ లేకుండా మీరు ఉండలేకపోతున్నట్టుగా ఉన్నారు. ఆఫీస్ ప్లేస్లో లాయర్ గారితో రొమాన్స్ అంటే మామూలుగా లేదు అని కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ జియా వెళ్ళి లేడీస్ రెస్ట్ రూమ్లో నిలబడి జరిగిన దానికి సిగ్గుతో మొహం ఎర్రగా మార్చుకొని కూర్చుని ఉంటుంది. ఈలోపు ఆ గుంటుగాడు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. జియా విసుగ్గా వీడికి వేరే పనేం లేదా అని ఫోన్ పక్కన పెట్టి చేతులు కడుక్కుంటుంది. ఇదంతా గమనించిన కజిన్ లీజీ వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, దీన్ని ఎలాగైనా బయట పెట్టాలి అని ప్లాన్ చేసి వెంటనే ఆ గుండు విలన్కి ఫోన్ చేస్తుంది. లీజీ రే నీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇక్కడ లాయర్ ఫామ్లో లాయర్ జిన్తో కేసు విషయమై మాట్లాడుతుంది, నువ్వు వెంటనే నీ అమ్మతో కలిసి ఇక్కడికి రా అని రెచ్చగొడుతుంది. గుండు విలన్ ఏంటి అక్కడుందా, నన్ను పెళ్లి చేసుకోకుండా అక్కడ తిరుగుతుందా, దాన్ని వదిలిపెట్టను అని అరుస్తాడు. లీజీ వాగుడాపి తొందరగా రా అని ఫోన్ కట్ చేస్తుంది. గుండు విలన్ అతని అమ్మ ఇద్దరు కంగారుగా లా ఫామ్కి వస్తారు. లీజీ వాళ్ళకి రెస్ట్ రూమ్ వైపుగా దారి చూపిస్తుంది. జియా రెస్ట్ రూమ్లో చేతులు కడుక్కుంటూ ఉండగా ఎవరో డోర్ని గట్టిగా తడుతూ ఉంటారు. డోర్ తీసి చూస్తే అక్కడ గుండు విలన్ అతని అమ్మ నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి జియా భయంగా వణికిపోతూ ఉంటుంది. వాళ్ళు లోపలికి తోసుకుంటూ వచ్చి నీకేమైనా బుద్ధి ఉందా, అక్కడ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేయించి ఇక్కడేం చేస్తున్నావు, నీ తమ్ముడి కేసు గురించి మాట్లాడడానికి వచ్చావా, ఏ ఒక్కడూ నీకు హెల్ప్ చేయడు అని అరుస్తూ ఉంటారు. జియా వెంటనే తన ఫోన్లో రికార్డింగ్ని ఆన్ చేస్తుంది. అలా జియా ధైర్యంగా నాకొక డౌట్ ఉంది, ఆ ప్రమాదంలో గాయపడిన పర్సన్కి నిజంగానే అంతకుముందే హెల్త్ బాగోలేకుండా ఉందా అని అడుగుతూ ఉంటుంది. రెస్ట్ రూమ్లో జియా రికార్డింగ్ ఆన్ చేసి అడగగానే గుండు విలన్ అమ్మ కంగారుగా ఒరే తనకి నిజం తెలిసిపోయినట్టుగా ఉంది అని అరుస్తుంది. జియా ధైర్యంగా నా దగ్గర ప్రూఫ్ దొరికింది, ఆ ప్రమాదంలో గాయపడిన పర్సన్కి అంతకుముందే హెల్త్ పాడై ఉందనేది నిజం, మీరు కావాలనే నా తమ్ముడి మీద తప్పుడు ఆరోపణలు చేశారు అని చెప్తుంది. గుండు విలన్ జియా దగ్గరికి వచ్చి బలవంతం చేయడానికి ట్రై చేస్తూ నువ్వు ఏం చేసినా నీ తమ్ముడు బయటికి రాడు, మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో అని తనని బుల్లీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆఫీస్లో జియా రెస్ట్ రూమ్కి వెళ్ళి చాలాసేపు అయిందని కంగారు పడుతూ ఉంటాడు. ఫోన్ చేసినా కలవకపోవడంతో వెంటనే బయటకు వస్తాడు. అక్కడ పనిచేసే అమ్మాయిని అడగ్గా వాళ్ళు రెస్ట్ రూమ్ వైపు చూపించడంతో జిన్ను ఫాస్ట్గా పరిగెడతాడు. అక్కడ జియా హెయిర్ పిన్ కింద పడి ఉండడం చూసి డోర్ని తీసి చూస్తాడు. లోపల గుండు విలన్ జియా మీద బలవంతం చేస్తూ ఉండడం చూసి జిన్నుకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చ కోపం వస్తుంది. గుండు విలన్ అమ్మ అయ్యో సార్ వాళ్ళిద్దరూ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, చిన్న గొడవ అంతే అని సర్ది చెప్పబోతే జిన్ ఏమాత్రం వినకుండా డైరెక్ట్గా వెళ్ళి గుండు విలన్ ఫేస్ మీద గట్టిగా ఒక్క పంచిస్తాడు. గుండు విలన్ కింద పడి నా వైఫ్తో నేను ఎలా ఉన్నా నీకేంటి అని ఎగిరెగిరి పడుతూ ఉంటే జిన్ను వెంటనే తన జేబులో ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసి వాళ్ళ మొహాన కొడతాడు. ఇదిగో చూడు తను నా వైఫ్ మీద చెయ్యడానికి నీకెంత ధైర్యం రా అని అరుస్తూ ఉంటాడు. గుండు విలన్ అతని అమ్మ షాక్ అవుతారు. ఏంటి వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందా అని. జియా వెంటనే నేను వీళ్ళు చెప్పిన నిజాన్ని రికార్డ్ చేశాను, నా తమ్ముడి మీద ఎలాంటి తప్పు లేదని ప్రూవ్ చేయడానికి ఇది చాలు అని చెప్తుంది. జిన్ను కోపంగా ఈ ఎవిడెన్స్తో మిమ్మల్ని జైలుకి పంపిస్తాను అనగానే గుండు విలన్ ఇంకా తన అమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతూ ఉంటారు. జిన్ను జియా చేయి పట్టుకుని పద ముందెళ్ళి నీ తమ్ముని బయటికి తీసుకుని వద్దామని తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. జిన్ను ఫాస్ట్గా కేర్ తీసుకోవడంతో కేసు కొట్టేసి జియా తమ్ముడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు.
తమ్ముడు జియాని పట్టుకుని, అక్క ఇప్పటికీ నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నా కోసం నువ్వు ఆ జిన్ని పెళ్లి చేసుకోలేదు కదా అని అడుగుతాడు. జియా నవ్వుతూ, అలాంటిదేం లేదురా, వాళ్ళే కేసుని వాపస్ తీసుకున్నారు అని తమ్ముడిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో అమ్మ తమ్ముడు జియా హ్యాపీగా ఉంటారు. అమ్మ వంటగదిలో గిన్నెలు కడుగుతూ ఉంటే జియా వెళ్ళి, నేను కడుగుతానులే అమ్మ అని అంటుంది. అమ్మ జియా వైపు చూస్తూ, అవును జియా, మీ ఇద్దరికి పెళ్ళైంది కదా, ఆ జిన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతుంది. దానికి జియా, అమ్మ ప్రెజెంట్కి ఈ మ్యాటర్ తమ్ముడికి చెప్పకపోవడమే మంచిది అని అంటుంది. సరిగ్గా అప్పుడే జియా ఫోన్కి కాల్ వస్తుంది. స్క్రీన్ మీద లాయర్ జిన్ అని పేరు కనిపిస్తుంది. అమ్మ అది చూసి, ఎవరా లాయర్ జిన్, నీకు తనకి మధ్య ఏంటి రిలేషన్ అని అడుగుతుంది. జియా కంగారు పడుతూ, ఏం లేదమ్మా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను తర్వాత వస్తానని చెప్పి బయటికి వచ్చేస్తుంది. అమ్మ బయటికి వెళ్తున్న జియాకి, సరేనమ్మా, ఏదేమైనా నీకు మ్యారేజ్ అయిపోయింది, కాస్త జాగ్రత్తగా నడుచుకో అని అంటుంది. బయటికి వచ్చిన జియా జిన్కి మెసేజ్ చేస్తుంది, మా తమ్ముడు ఇంటికి వచ్చేసాడు, చాలా థ్యాంక్స్, మనం ఒకసారి కలవాలి అని అడుగుతుంది. దానికి జిన్ను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు. జియా, మనం వీలైనంత తొందరగా డివోర్స్ తీసేసుకుందాం, దానికోసమే కలవాలి అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూడగానే జిన్ అప్సెట్ అయిపోయి ఎలాంటి రిప్లై కూడా ఇవ్వడు. కొద్దిసేపటి తర్వాత జిన్ ఒక లొకేషన్ని షేర్ చేస్తాడు. జియా చూస్తే అదొక హాస్పిటల్ లొకేషన్. జియా కంగారు పడుతూ, అయ్యో ఆయన హాస్పిటల్లో ఉన్నారా, ఏమైంది తనకి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి బయలుదేరబోతూ ఉండగా జియాకి కడుపులో తిప్పినట్టయి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. జియా ఉలిక్కి పడి, నాకేమైంది, నాకేదోలాగా ఉంది, ఏదేమైనా ముందు ఆయన్ని కలిసి డివోర్స్ తీసేసుకోవాలి, అప్పుడే అందరికీ మంచిది అని బయలుదేరుతుంది. తమ్ముడు ఎదురొచ్చి, అక్క ఎక్కడికి వెళ్తున్నావు, నిజం చెప్పు, తనని కలవడానికే వెళ్తున్నావా అని అడుగుతాడు. దానికి జియా, నువ్వు ఊరికే ఎక్కువగా ఆలోచించకురా అని అంటుంది. దానికి తను, అక్క నాకు బావగా వచ్చేవాడు ఎలా ఉండాలో నా మనసులో ఒక ఐడియా ఉంది, అలాంటి మంచోడిని లవ్ చేయి, ఏది పడితే అది చెయ్యకు అని చెప్తాడు. జియా తన తమ్ముడిని పక్కకి నెట్టేసి, సరేలే నువ్వు ఇంట్లోకి పో అని చెప్పి హాస్పిటల్కి పరిగెడుతుంది. ఆ టైంలో హాస్పిటల్లో ఉన్న జిన్నికి పని ఒత్తిడి వల్ల, జియా డివోర్స్ అడిగిన బాధ వల్ల హెల్త్ పాడైపోయి ఉంటుంది. జిన్ను తిండి తినకుండా వర్క్ ప్రెజర్లో హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు. జియా పరిగెత్తుకుంటూ రూమ్లోకి వస్తుంది. జిన్నుని ఆ పరిస్థితిలో చూసి జియా కంగారుగా, మీకేమైంది అని అడుగుతుంది. పక్కనే ఉన్న జిన్ అసిస్టెంట్ నవ్వుతూ, వర్క్ అని సరిగ్గా తినకుండా ఉన్నారు సిస్టర్ ఇన్లా, మీరే ఆయన్ని సరిగ్గా చూసుకోవాలి అని చెప్తాడు. జియా సైలెంట్గా జిన్ పక్కన కూర్చుంటుంది. జిన్ అసిస్టెంట్ని నోరు మూసుకోమని సైగ చేస్తాడు. దానికి జియా, ముందు ఈ పని చేయడం ఆపేసేయండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. జిన్ వెంటనే అసిస్టెంట్తో, సరే ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసే అని చెప్పేస్తాడు. అంతసేపు ఎవరి మాట వినని జిన్ను జియా చెప్పగానే వెంటనే వినడం చూసి అసిస్టెంట్ షాక్ అయిపోతాడు. వాళ్ళిద్దరినీ రెస్ట్ తీసుకోమని చెప్పి అసిస్టెంట్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక జియా, సారీ, మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను విడాకుల గురించి మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటుంది. జిన్ హ్యాపీగా జియాని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు. జిన్, నీకు నా గురించి వరీగా ఉందా లేదా అని అడుగుతాడు. జియా నమ్ములుతూ ఉంటే జిన్ వెంటనే తన లిప్స్ మీద కిస్ చేస్తాడు. జిన్, నీకు నేను ఇష్టమే కదా, మరి ఎందుకు డివోర్స్ అడుగుతున్నావు, ఇక మీద ఆ మాట అనకూడదు అని అంటాడు. సరిగ్గా అప్పుడే జియాకి కడుపులో తిప్పినట్టై వామిటింగ్ చేసుకుంటుంది. జియా కంగారుగా, నన్ను క్షమించండి, నాకేదోలాగా ఉంది అని లేచి నిలబడుతుంది. జిన్, నేను కిస్ చేస్తే నీకు ఒంట్లో బాగుండట్లేదా, ఏమైంది నీకు అని అడుగుతాడు. దానికి జియా, అలాంటిదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని సర్ది చెప్తుంది. అంతలో జిన్ ఫోన్కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. రేయ్, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా తిరుగుతావు, తొందరగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నీకోసం ఒక మంచి సంబంధం చూసి పెట్టాను అని చెప్తుంది. పక్కనే ఉన్న జియా మాటలు వినేస్తుంది. జిన్ను ఫోన్ కట్ చేసి జియాని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నేను నీకు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయి, ఈరోజు మా నాన్నగారి బర్త్డే, మా అమ్మని కలవడానికి మా ఇంటికి వస్తావా అని అడుగుతాడు. జియా కూడా సరేనంటుంది. జిన్ను జియాని తీసుకుని వాళ్ళ నాన్నగారి పెద్ద బంగ్లాకి వెళ్తాడు. అంత పెద్ద ఇల్లు చూసి జియా భయపడిపోతుంది. మీరు ఇంత రిచ్చా, నన్ను మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని డౌట్ పడుతూ ఉంటుంది. జిన్ తన చేయి పట్టుకుని, నేనున్నా కదా పద అని లోపలికి తీసుకుని వెళ్తాడు.
లోపల జిన్నమ్మ తన రిచ్ ఫ్రెండ్ ఆవిడ కూతురు షియా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్నమ్మ షియాని జిన్నుకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అంతలో జిన్ను జియా చేయి పట్టుకుని లోపలికి వస్తాడు. తను నా వైఫ్ అని అందరికీ పరిచయం చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ అది విని షాక్ అవుతారు. షియా కోపంగా, మీకు పెళ్ళైపోయిందా? నేను మీ అమ్మగారి ఫ్రెండ్ కూతుర్ని అని పరిచయం చేసుకోబోతే జిన్ తనని పట్టించుకోకుండా జియాని సోఫాలో కూర్చోబెడతాడు. జిన్నమ్మ జియాని అడుగుతుంది, నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని. దానికి జియా, ఆంటీ మా నాన్నగారు చనిపోయారు, అమ్మకి హెల్త్ బాగుండదు, తమ్ముడు చదువుకుంటున్నాడు, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటున్నాను అని నిజం చెప్తుంది. పేద పిల్లని కోడలిగా ఒప్పుకోలేక జిన్నమ్మ కోపంతో పక్కకి వెళ్ళిపోతుంది. జిన్నమ్మని ఒప్పించడానికి వెళ్తాడు. జిన్నమ్మ అరుస్తూ ఉంటుంది, ఇంత పూర్ అమ్మాయిని మన ఇంటి కోడలిగా ఎలా ఒప్పుకుంటామో, మీ నాన్న అస్సలు ఒప్పుకోరు అని అరుస్తూ ఉంటుంది. జిన్ను, అమ్మ నాకు తనే ఇష్టమని చెప్తాడు. జిన్ను బయటికి వెళ్ళగానే ఆ ఆంటీ ఇంకా షియా జియాని ఘోరంగా ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆంటీ, నీలాంటి పేదవాళ్ళు మాలాంటి వాళ్ళ డబ్బులు చూసి ఇలాగే బుట్టలో వేసేసుకుంటారు అని అంటుంది. జియా ధైర్యంగా, ఆయనే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి తీసుకుని వచ్చారు, నేను మీకంటే బెటర్గానే ఉన్నానని ఆన్సర్ ఇస్తుంది. అంతలో జిన్ నాన్నగారి బర్త్డే కోసం జిన్నమ్మ కొన్న ఒక ఖరీదైన పెయింటింగ్ గిఫ్ట్ బాక్స్ అక్కడికి వస్తుంది. జిన్నమ్మ ఫ్రెండ్ కావాలని ప్లాన్ చేసి, ఈ గిఫ్ట్ చాలా బాగుంది, నువ్వు పట్టుకో అని చెప్పి ఆ పెయింటింగ్ బాక్స్ని జియా వైపుగా విసిరేస్తుంది. జియా దాన్ని కింద పడిపోకుండా పట్టుకుంటుంది. వెంటనే వాళ్ళు నాటకమాడి, నీ వైఫ్ మీ నాన్నగారి గిఫ్ట్ని పాడు చేసింది చూడు అని అరుస్తూ ఉంటారు. జిన్నమ్మ వచ్చి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఖరీదైన పెయింటింగ్ మొత్తం చిరిగిపోయి ఉంటుంది. జిన్నమ్మ కోపంగా, నా హస్బెండ్ కోసం నేను ఎంతో కష్టపడి కొన్న పెయింటింగ్ని పాడు చేస్తావా అని జియా మీద అరుస్తుంది. దానికి జియా, నేనే తప్పు చేయలేదు, ఆ పెయింటింగ్ నేనేమీ చేయలేదు అని మొత్తుకుంటూ ఉంటుంది. అప్పుడే జిన్ అక్కడికి వచ్చి, నా వైఫ్ మీద నాకు నమ్మకం ఉంది, తను ఎలాంటి తప్పు చేయదు, ముందు సీసీటీవీ కెమెరాస్ చెక్ చేద్దామని అంటాడు. చిన్నమ్మ, ఈ పేదదాని కోసం నన్ను నా ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తున్నావా? ముందు దీన్ని ఇక నుంచి బయటికి తోసేయండి అని సెక్యూరిటీని పిలుస్తుంది. సెక్యూరిటీ వచ్చి జియా చేయి పట్టుకుని ఈచుకుని వెళ్తూ ఉండగా జియా కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది. సరిగ్గా జియా పడుతున్న చోట ఒక బరువైన ఫ్లవర్ వాజు కింద పడబోతూ ఉంటుంది. జియాని కాపాడడానికి జిన్ తన బాడీని అడ్డంగా పెడతాడు. ఆ ఫ్లవర్ వాజ్ వచ్చి జిన్ తలకి గట్టిగా తగలడంతో తల పగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. జిన్నమ్మ భయంగా కేకులు వేస్తుంది. జిన్ను బ్లడ్ కారుతూ ఉన్న తలతోనే, నా వైఫ్ తప్పు చేయలేదని నాకు తెలుసు, నాకు తన మీద పూర్తిగా నమ్మకం ఉంది అని అంటాడు. జిన్ తలకి దెబ్బ తగిలినా జియాని నమ్ముతాడు. నా వైఫ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్తూ ఉంటాడు. జియా ఎమోషనల్ అవుతూ, నా కోసం మీరెందుకు ఇంతలా కష్టపడుతున్నారు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి జిన్ను, నీ మీద నాకు నమ్మకం ఉంది అని ధైర్యం చెప్తాడు. జియా వెంటనే ఆ చిరిగిన పెయింటింగ్ని బాగా చూసి, ఈ పెయింటింగ్ ఎలా చిరిగిందో నాకు తెలుసు, ఇది మామూలుగా పడిపోతే చిరగలేదు, కత్తితో కావాలని కోశారు, నా దగ్గర ఇలాంటి కత్తి లేదు, మీ ఫ్రెండ్ బ్యాగ్ చెక్ చేయండి అని చెప్తుంది. ఆ ఆంటీ కంగారు పడుతూ, నా దగ్గర కత్తి ఎందుకు ఉంటుంది, నేనేం చేయలేదు అని నాటకం ఆడుతూ ఉంటుంది. కానీ జిన్ను వెంటనే ఆవిడ బ్యాగ్ చెక్ చేయగా అందులో ఒక కత్తి బయటపడుతుంది. జిన్నమ్మ కోపంగా, మిమ్మల్ని నమ్మి మా ఇంట్లోకి రానిస్తే నా హస్బెండ్ గిఫ్ట్ని పాడు చేస్తారా, మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆంటీని ఆవిడ కూతురు షియాని ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అంతలో జిన్ నాన్నగారు ఇంటికి వస్తారు. ఆ దొంగ ఆంటీ బయటికి వెళ్తూ నాన్నగారిని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జియా తెలివిగా జిన్నమ్మ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీరేం కంగారు పడకండి, మీకు మేకప్ వేసి మిమ్మల్ని మరింత అందంగా మార్చే బాధ్యత నాది అని అంటుంది. జిన్నమ్మ, నాకు చిన్నప్పటి నుంచి మేకప్ అలవాటు లేదమ్మా అని అంటూ ఉన్న జియా వినకుండా తనని రూమ్లోకి తీసుకెళ్ళి అందమైన డ్రెస్ వేసి ఎంతో క్యూట్గా మేకప్ వేసి తీసుకొని వస్తుంది బయటికి. బయట నాన్నగారు ఆ దొంగ ఆంటీతో మాట్లాడకుండా విసుక్కుంటూ ఉంటాడు. జిన్నమ్మ దేవతలా మెరిసిపోతూ బయటికి వస్తుంది. జిన్ నాన్నగారు తన వైఫ్ని అంత అందంగా ఉండడం చూసి కళ్ళు అప్పగించి అలాగే చూస్తూ ఉండిపోతారు. నా వైఫ్ ఏంటి ఇంత అందంగా ఉంది అని మురిసిపోతూ ఉంటాడు. జిన్నమ్మ సిగ్గుపడుతూ ఉంటే నాన్నగారు ఆవిడ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా మారాలని నేను ఎన్నో ఇయర్స్గా ఎదురు చూస్తున్నాను అని, నువ్వు ఎలా ఉన్నా నాకు అందమే అని చెప్పి అందరి ముందే తన వైఫ్ని దగ్గరికి తీసుకుని కిస్ చేస్తారు. ఇది చూసిన జిన్ను జియా నవ్వుకుంటారు. జిన్ను జియాని దగ్గరికి లాక్కుని,
మా అమ్మని భలే మార్చావు, థ్యాంక్ యూ. ఈరోజు నైట్కి మనం ఇక్కడే స్టే చేద్దామని అంటాడు. ఇక నైట్ ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. జిన్ తల గాయానికి జియా ప్లాస్టర్ వేసి నొప్పి తగ్గడానికి తన గాయం మీద ప్రేమగా ఊదుతూ ఉంటుంది. జిన్ జియాని దగ్గరికి లాక్కొని, ఆ రోజు నన్ను కిస్ చేసి ఎందుకు పరిగెత్తావు, నాకు చాలా బాధగా అనిపించింది అని అంటాడు. జియా, నేను కావాలని చేయలేదు, ఆ రోజు నిజంగానే నాకు వామిటింగ్ వచ్చినట్టుగా అయింది అని అంటుంది. జిన్ అల్లరిగా, అయితే ఇప్పుడు నాకు ముద్దివ్వు, అప్పుడే నమ్ముతాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అలుగుతాడు. జియా నవ్వి జిన్ దగ్గరికి వెళ్ళి తన లిప్స్ మీద కిస్ చేస్తుంది. జిన్ జియాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఇదేం ముద్దు, ఇది చిన్నపిల్లల ముద్దు, నాకు నిజమైన ఘాటైన ముద్దు కావాలి అని అంటాడు. జియా మళ్ళీ జిన్ దగ్గరికి వచ్చి ముందు చాలా సాఫ్ట్గా, ఆ తర్వాత ఇద్దరు ఎంతో ప్యాషనెట్గా, ఇంటిమేట్గా, డీప్గా కిస్ చేసుకుంటారు. ఆ నైట్ అంతా ఇద్దరు ఒకరికొకరు పూర్తిగా క్లోజ్ అయిపోతారు. ఇక మార్నింగే జియా జిన్ని ప్రేమగా చూస్తూ ఉంటే జిన్ లేచి తన ఫోర్హెడ్ మీద కిస్ పెట్టి ఇంకాసేపు పడుకో అని అంటాడు. దానికి జియా, లేదు, నాకు నిద్ర రావడం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని లేచి నిలబడుతుంది. జిన్ను బాత్ చేయడానికి వెళ్ళగానే జియాకి మళ్ళీ కడుపులో తిప్పినట్టుగా అయ్యి వామిటింగ్ వస్తుంది. జియా భయపడుతూ, నాకెందుకు పదే పదే ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి, ముందు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అని జిన్నికి చెప్పకుండా హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ జియాని టెస్ట్ చేసి, నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని డేస్ అయింది అని అడుగుతారు. జియా, నాకు ఒక 2 నెలలు దాటింది, పని ఒత్తిడిలో మర్చిపోయిన డాక్టర్ అని అంటుంది. డాక్టర్ నవ్వుతూ, కంగ్రాచులేషన్స్, మీరు ప్రెగ్నెంట్, అది కూడా మీ కడుపులో 3 పిల్లలు పెరుగుతూ ఉన్నారు అని రిపోర్ట్ చేతిలో పెడతారు. ఆ మాట వినగానే జియాకి భూమి బద్దలైనంత షాక్ తగులుతుంది. జియా రిపోర్ట్ చూస్తూ కన్నీళ్లతో, 3 పిల్లల, ఇప్పుడు నేను జిన్కి ఎలా చెప్పాలి, విడాకులు అడుగుదాం అనుకుంటే ఇలా అయిందేంటి అని దిక్కుతోచగా నిలబడిపోతుంది. సరిగ్గా అప్పుడే జిన్ అమ్మ, నాన్న ఇంకా జిన్ తమ్ముడు కలిసి హాస్పిటల్కి వస్తారు. అక్కడ నిలబడి ఉన్న జియాని చూసి, అదిగో నీ అన్నయ్య వైఫ్ అక్కడ నిలబడి ఉంది, తనిక్కడేం చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అంతలో డాక్టర్ బయటికి రావడం చూసి జిన్ ఫ్యామిలీ వెళ్ళి తనకేమైంది డాక్టర్ అని అడుగుతారు. డాక్టర్ నవ్వుతూ, తను ప్రెగ్నెంట్ అండి, ఒకేసారి 3 పిల్లలకి జన్మనివ్వబోతుంది అని చెప్తారు. జిన్ ఫ్యామిలీ ఆ న్యూస్ విని షాక్ అయిపోతారు. జియా ప్రెగ్నెన్సీ న్యూస్ విని జిన్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. జిన్ అమ్మ, మన ఇంటికి వారసులు వస్తున్నారా, ఇప్పటికి నా మనసు ప్రశాంతంగా ఉంది, తొందరగా నీ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మను అని చిన్న కొడుకుతో చెప్తుంది. జిన్కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. అసిస్టెంట్ ఫోన్ ఎత్తి మ్యాటర్ తెలుసుకొని వెంటనే జిన్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. సార్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్, మేడం ప్రెగ్నెంట్ అంట, అది కూడా కడుపులో 3 పిల్లలు ఉన్నారు సార్, మీ ఫ్యామిలీ మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి రమ్మంటున్నారు అని చెప్తాడు. ఆ మాట వినగానే జిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, నా వైఫ్ ప్రెగ్నెంటా అని అరుస్తూ నడుస్తున్న మీటింగ్ని ఆపేసి హాస్పిటల్కి పరిగెడతాడు. ఇక హాస్పిటల్కి వచ్చాక జిన్ అమ్మ జియాని చూపిస్తుంది. జిన్ తన దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే జియా ఫోన్ మోగుతుంది. ఫోన్లో కాలేజ్ నుంచి కాల్ వస్తుంది. మీ తమ్ముడు కాలేజీలో పెద్ద గొడవ చేశాడు, తొందరగా రండి అని. జియా కంగారుగా, వీడు మళ్ళీ ఏం గొడవ చేశాడో అని జిన్నికి చెప్పకుండా కాలేజ్కి వెళ్ళిపోతుంది. జిన్ అక్కడికి వచ్చి చూస్తే జియా కనిపించదు. జిన్నమ్మ ఫీల్ అవుతూ, ఇంతకాలం తనని వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు మన ఇంటి వారసుల్ని కడుపులో మోస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఏడుస్తుంది. జిన్ అసిస్టెంట్తో తన ఫోన్ నంబరు ట్రాక్ చేయండి, తను ఎక్కడున్నా నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళాలి అని ఆర్డర్ వేస్తాడు. జియా కాలేజ్కి వెళ్ళి చూస్తే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. జియా తమ్ముడు లీజీ తమ్ముడిని గట్టిగా కొట్టుంటాడు. లెక్చరరు, ఇద్దరు మార్చి కొట్టుకున్నారు, ఇలాగే ఉంటే మీ తమ్ముడిని కాలేజ్ నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది అని అంటారు. లీజీ తమ్ముడు అరుస్తాడు, వీడే నన్ను కావాలని కొట్టాడు, వీడిని వదిలేదే లేదని. జియా తమ్ముడిని అరుస్తుంది, ఎందుకురా ఇలా చేస్తున్నావు, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు కదా అని అంటుంది. తమ్ముడు కోపంగా, అక్క, ముందు నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పు, నీకు ఆ జిన్తో పెళ్ళైపోయిందా, నిజం చెప్పు అని అడుగుతాడు. జియా షాక్ అయిపోతుంది. తమ్ముడు కన్నీళ్లతో, నాన్న చనిపోయాక నా కోసం, మన ఫ్యామిలీ కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేసావక్క, నేను నీకు హెల్ప్ చేయాల్సింది పోయి నిన్ను ఇలాంటి పరిస్థితిలోకి నెట్టేశాను అక్క, నువ్వు నా మాట విను, ఇప్పుడే ఆ జిన్ డాబాకి డివోర్స్ ఇచ్చేసేయి, నేను జైలుకైనా వెళ్తాను, కానీ నిన్ను అతని దగ్గర ఉంచలేను అని ఏడుస్తాడు.
అంతలో లీజీ ఫ్యామిలీ జియా బాబాయ్ వచ్చి జియాని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. బాబాయ్ వీడు ఎలాంటి రౌడీనో అందరికీ తెలుసు, అలాంటి రౌడీని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని అంటాడు. జియా ధైర్యంగా నేను ఆ జిన్ని పెళ్లి చేసుకోలేదు అని అరుస్తుంది. లెక్చరర్స్ పెళ్లి చేసుకోకపోతే మరి ఆ రోజేంటి అతన్ని పెళ్లి చేసుకున్నాను అని అన్నావు అని అడుగుతారు. అంతలో జిన్ దగ్గర నుంచి జియాకి కాల్ వస్తుంది. జియా ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా విల్లన్ లీజీ వచ్చి జియాని గట్టిగా తోసేస్తుంది. జియా కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి తనని గట్టిగా పట్టుకుంటుంది. అది ఇంకెవరో కాదు, జియా ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ వచ్చిన హీరో జిన్. జిన్ కోపంగా లీజీ వైపుగా చూస్తాడు. లీజీ ఫేక్ స్మైల్తో సార్ మీరు నా కోసమే ఇక్కడికి వచ్చారా? నేను మీ లా ఫామ్లోనే వర్క్ చేస్తున్నాను సార్, మా తమ్ముడికి సపోర్ట్ చేయడానికి వచ్చారా అని మురిసిపోతూ ఉంటుంది. లీజీ డాడీ కూడా మాకు ఇలాంటి అల్లుడే కావాలని ఆశపడుతూ ఉంటాడు. జిన్ను కోపంగా ఏ ధైర్యంతో నా వైఫ్ మీద చేయేసావని అరుస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ మైండ్ బ్లాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి ఈవిడ నీ వైఫా అని అంటూ ఉంటారు. జిన్ను జియాని దగ్గరికి లాక్కొని అవును తను నా వైఫ్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని బెదిరిస్తాడు. లెక్చరర్ వచ్చి అసలు గొడవ ఏంటని అడుగుతాడు. జిన్ను లాయర్గా గ్యాంగ్కి క్లాస్ పీకుతాడు. ఒకరిని రెచ్చగొట్టి కొట్టించడం కూడా చట్ట ప్రకారం నేరమే. లీజీ తమ్ముడు నా వైఫ్ తమ్ముడిని కావాలనే రెచ్చగొట్టాడు, కాబట్టి లీజీ తమ్ముడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయండి అని చెప్తాడు. అంతటితో ఆగకుండా లీజీ వైపు చూసి నా వైఫ్ని తోసేసిన నీకు నా లా ఫామ్లో పనిచేసే రైట్ లేదు, యు ఆర్ ఫైర్డ్ అని జాబ్లో నుంచి తీసేస్తాడు. లీజీ డాడీ కొడుకు చదువు పోయింది, కూతురి జాబ్ పోయింది అని ఏడుస్తాడు. అందరి నోళ్లు మోయించి జిన్ను జియా ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఇంటికి వస్తాడు. జియా అమ్మ లాయర్ జిన్ను గారు అని పిలువబోతే జిన్ను ప్రేమగా నన్ను జిన్ డాబా అని పిలవకండి, జిన్ అని పిలవండి అమ్మ, మీరు కూడా నాకు అమ్మ లాంటి వాళ్ళే కదా అని చెప్తాడు. జియా అమ్మ నాకు తెలియదు బాబు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావని, ఇప్పుడే నాకు మనసంతా ప్రశాంతంగా ఉంది అని అంటుంది. జియా తమ్ముడు మరి ఆ జిన్ డాబా ఏమయ్యాడు అని అడుగుతాడు. జిన్ను అతను నా వైఫ్తో తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే కేసు పెట్టి 6 నెలలు జైల్లో తోశాను, ఇక మీద అతని వల్ల ఎలాంటి డేంజర్ ఉండదు అని చెప్తాడు. జియా అమ్మ కన్నీళ్ళు పట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. జియా వెనకాలే వెళ్ళి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. జియా అమ్మ ఏడుస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను, వాడొక తాగుబోతు పోకిరి వెధవ, ఆ తాగుబోతు వెధవకి నిన్నివ్వాలనుకుని ఎంత పెద్ద తప్పు చేశానో, ఇప్పుడు మంచి మనసున్న లాయర్ జిన్ని నీకు హస్బెండ్గా రావడం చూస్తూ ఉంటే నా మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది అని జియాని హక్ చేసుకుంటుంది. ఇక్కడ జిన్ను జియా తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముడు డౌట్గా నువ్వు మా అక్కని నిజంగానే బాగా చూసుకుంటావా అని అడుగుతాడు. జిన్ అవుతూ ఖచ్చితంగా, తను నాకు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ టైం తనని చూసినప్పుడే తను నా వైఫ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను, ఇక నీ చదువు ఫ్యూచర్ బాధ్యత అంతా నాదే, నువ్వు ఏం చదవాలనుకున్నా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. తమ్ముడు హ్యాపీగా నాకొచ్చే బావ హ్యాండ్సమ్గా రిచ్గా ఉండాలని నేను కోరుకోలేదు, మా అక్కని బాగా చూసుకుంటే చాలనుకున్నాను, నువ్వు సరిగ్గా అలాగే ఉన్నావు, పింకీ ప్రామిస్ చేయి అని చేయి చాపుతాడు. జిన్ అవుతూ పింకీ ప్రామిస్ చేస్తాడు. జియా అక్కడికి వచ్చి ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. జియా అమ్మ హ్యాపీగా ఈరోజు నైట్కి మీరు ఇక్కడే స్టే చేయండి అని చెప్తుంది. జియా చిన్న రూమ్లోకి జిన్నుని తీసుకెళ్ళి రూమ్ చాలా చిన్నగా ఉంటుంది, అడ్జస్ట్ అవుతారా అని అడుగుతుంది. దానికి జిన్న నువ్వు ఎక్కడుంటే నాకు ఆ చోటు చాలా ఇష్టమని అంటాడు. జియా తన బ్యాగ్ నుంచి స్కానింగ్ రిపోర్ట్ తీసి జిన్ చేతిలో పెడుతుంది. జిన్ను చూసి షాక్ అవుతూ ఇది మన పిల్లలా అని అడుగుతాడు. జిన్ అవుతూ అవును, మనకి 3 పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్తుంది. జిన్ హ్యాపీగా జియాని ఎత్తుకొని తిప్పుతాడు. జియా కంగారుగా కడుపులో బేబీస్ ఉన్నారు జాగ్రత్త అని అంటుంది. జిన్ను ప్రేమగా నా పిల్లల్ని నా ముద్దుల వైఫ్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను, నా లైఫ్లో ఇంతకంటే పెద్ద ఆస్తి వేరే ఏమీ లేదు అని అంటాడు. జిన్ ఫేస్లోకి చూస్తూ ఇక మీద మన మధ్య డివోర్స్ అనే మాట రాదు కదా అని జియా అడుగుతుంది. జిన్ను నేను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నా వైఫ్గా అనుకున్నాను, నేను వదులుకోవడం నా జీవితంలో జరగదు, ఇక మీద డివోర్స్ మాట ఎత్తితే అంతే సంగతులు అని చెప్పి జియాకి ఘాటైన ముద్దు పెడతాడు. ఇద్దరు నైట్ అంతా ప్రేమగా హక్ చేసుకుని పడుకుంటారు. మార్నింగే జియా జిన్ ఫేస్ని మురిపంగా చూస్తూ ఉంటే జిన్ లేచి తన ఫోర్హెడ్ మీద కిస్ చేసి జియా పొట్టని ప్రేమగా నిమురుతూ నా పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అంతలో జిన్కి ఫోన్ వస్తుంది. రే మా
మాస్టర్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, తొందరగా రా అని పిలుస్తారు. జిన్ జియాకి చెప్పి ఎగ్జిబిషన్కి బయలుదేరుతాడు. జిన్ అక్కడికి వెళ్ళగానే తన చిన్ననాటి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షూ అనే అమ్మాయి జిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. షూకి జిన్నుని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశ. జిన్ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు. అప్పుడే జియా కూడా అందంగా రెడీ అయి కారులో అక్కడికి వస్తుంది. జియా అమ్మా నాన్నని చూసి అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది. షాక్ అయిన షూ తనెవరు అని అడుగుతుంది. జిన్ తను నా వైఫ్ అని పరిచయం చేస్తాడు. జిన్నమ్మ ప్రేమగా జియా కడుపుతో ఉన్నావు కదా, జాగ్రత్తగా రావాలి అని జియా చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది. అది చూసిన షూకి మైండ్ బ్లాక్ అవుతుంది. తను ప్రెగ్నెంటా? చిన్నప్పటి నుంచి జిన్ను నా హస్బెండ్ అని అందరూ చెప్పారు. ఇప్పుడు వెళ్ళి ఒక పూర్ అమ్మాయితో ఎలా పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళిద్దరికీ అసలు మ్యాచ్ అవుతుందా అని కుళ్ళుతో ఉంటుంది. జియా లోపలికి వెళ్ళబోతూ ఉంటే షూ అడ్డం పడి ఇన్విటేషన్ కార్డ్ లేకుండా లోపలికి రానివ్వరు అని బిల్డప్ ఇస్తుంది. జిన్ను గట్టిగా నా వైఫ్కి ఇన్విటేషన్ కార్డ్ అవసరం లేదు అని చెప్పి జియా చేయి పట్టుకుని రాయల్గా లోపలికి తీసుకుని వెళ్తాడు. ఎగ్జిబిషన్లో మాస్టర్ లీ వస్తారు. జిన్ ఆయన కోసం ఒక స్టాచ్యూని గిఫ్ట్గా తీసుకొని వస్తాడు. మాస్టర్ లీ దాన్ని చూసి విగ్రహం బాగుంది కానీ దీనికి ఒక చెయ్యి మిస్ అయింది, దీన్ని నా లాస్ట్ స్టూడెంట్ మాత్రమే సరిచేయగలదు అని చెప్తాడు. షాక్ అయిన షూ ఆ శిష్యురాలు ఎక్కడుంది అని అడుగుతుంది. మాస్టర్ లీ డైరెక్ట్గా జియా వైపు చూపిస్తూ ఇదిగో నా చివరి శిష్యురాలు తనే, ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ అని అందరికీ పరిచయం చేస్తాడు. జిన్ను సహా అక్కడున్న వాళ్ళందరూ మైండ్ బ్లాక్ అయి చూస్తూ ఉంటారు. జియా మాస్టర్ లీకి శిష్యురాలా అని. జియా ముందుకొచ్చి క్షణాల్లో తన నైపుణ్యంతో ఆ విగ్రహానికి ఉన్న లోపాన్ని సరిచేసి దానికి మంచిగా లుక్ని తీసుకొని వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ జిన్ ఫ్యామిలీ హ్యాపీగా చప్పట్లు కొడతారు. మాస్టర్ లీ నా దగ్గర ఉన్న ప్రాచీన కళా నైపుణ్యాలన్నీ ఈ అమ్మాయికే నేర్పించాను, తను నాకు గర్వకారణమని పొగుడుతూ ఉంటాడు. జిన్ అమ్మ నాన్న హ్యాపీగా ఉప్పొంగిపోతూ ఉంటారు. జియాని తప్పుగా అంచనా వేసినందుకు షూ కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. జిన్ డాడీ జియాని చూసి ఇక మీద నువ్వు నన్ను అంకుల్ అని పిలవకూడదు, డాడీ అని పిలవాలి అని ప్రేమగా చెప్తారు. తొందరలోనే గ్రాండ్గా పెళ్లి జరిపించాలని అందరూ డిసైడ్ అవుతారు. లైటింగ్ వెలుగుల్లో జిన్ను జియా చేపట్టుకుని రొమాంటిక్గా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియా నేను అస్సలు ఊహించలేదు మీరు నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని అని అంటుంది. జిన్ను నా లైఫ్లో నువ్వు నా పక్కనుంటే చాలు జియా, ఆ క్షణం కోసం నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పి అక్కడే రూమ్లో నీల్ డౌన్ చేసి అందమైన డైమండ్ రింగ్ తీసి జియాకి ప్రపోజ్ చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా జియా అని అడుగుతాడు. జియా హ్యాపీగా ఖచ్చితంగా చేసుకుంటానని ఒప్పుకుంటుంది. జిన్ను ఆ రింగ్ని జియా వేలికి తొడిగి తనని దగ్గరికి లాక్కొని తనకి కిస్ పెడతాడు. అలా అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లతో వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.